వరంగల్ నుంచి రవికాంత్ తో మాట్లాడదాం. రవికాంత్, ప్రభుత్వం ఏం చెప్తుంది? 2 ఎకరాల వాళ్ళందరికీ కూడా పైసలు ఇచ్చినామని చెప్తుంది. వాస్తవ పరిస్థితి ఎట్లా ఉంది? అందరికీ పడ్డాయా? రైతులకి 2 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా? రైతులకు ఇప్పటివరకు రైతు భరోసాకు సంబంధించి క్లారిటీ రాని నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి 5 మంది రైతుల్లో ఒక్కరిద్దరికి తప్ప మిగతా వాళ్లకు పడని పరిస్థితే మనకు కనిపిస్తూ ఉంది. ఏ రైతుని కదిలించినా కూడా తమకు రైతు భరోసా పడలేదని చెప్తూనే రైతు బోనస్ గురించి గుర్తు చేస్తూ ఉన్న తరుణం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిన్న కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా దండు కదిలిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా రైతాంగం అంతా రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ పైన వాళ్ళంతా నిలదీసిన సందర్భాన్ని మనం చూస్తాము. ముఖ్యంగా రైతాంగం అంతా కూడా యాసంగి సీజన్లో పొలం బాట పట్టి ఆడ వ్యవసాయ పనులు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో నిన్న రోడ్డెక్కిన దాఖలాలు మనం నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 179 గ్రామాల్లో మనం స్పష్టంగా చూసాం. ఆ రైతులంతా చెప్తున్న మాట, మాకు ఇంకా పంటలకు సంబంధించినటువంటి రైతులకు ఇస్తామన్నటువంటి రుణమాఫీ పూర్తిగా కాలేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. ముఖ్యంగా రైతాంగం అంతా కూడా ఆ సందర్భంలోనే రుణమాఫీ చేసిన సందర్భంలోనే 1వ విడత అన్నారు, 2వ విడత అన్నారు, 3వ విడత అన్నారు. ఆ తర్వాత 3 విడతల్లో కాని సందర్భంలో ఎవరైతే 2 లక్షలకు మించినటువంటి రైతులు ఎవరున్నారో ఆ 2 లక్షలకు మించి రూపాయి ఉన్నా, 50,000 ఉన్నా, 1,00,000 రూపాయలు ఉన్నా, 2 లక్షలు ఉన్నా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసినట్టయితే కొంతమంది రైతులు 4 లక్షల పైచిలకు ఉన్నటువంటి రైతులు కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ అవుతుందంటే ఆ మీదున్న డబ్బులంతా కూడా బ్యాంకులకు కట్టిన పరిస్థితి అయితే స్పష్టంగా చూసాము. ఆ తర్వాత వాళ్లకు ఏదైతే మోసం చేసిన పరిస్థితి, వాళ్లకు మొండి చేయి చూపిన సందర్భం మనం స్పష్టంగా చూసాము. ఇదే నిన్న అంతటా కూడా నర్సంపేట నియోజకవర్గం అంతటా కూడా రైతాంగం తమ గోడు రూపంలో, బాధ రూపంలో ఆవేదన, ఆగ్రహం కూడా మనకు స్పష్టంగా కనిపించింది. ఇవాళ రాహుల్ గాంధీ కూడా వరంగల్ జిల్లాకు సంబంధించి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తన హెలికాప్టర్ ల్యాండ్ కావాల్సి ఉండే నేను ఉన్నటువంటి ఇదే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోనే రైతు డిక్లరేషన్ చేసిన సందర్భాన్ని మనం చూడాలి. ఇవాళ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రైతులను నిండా ముంచిందనే మనం చెప్పాల్సి ఉంటుంది. రుణమాఫీ విషయంలోనైతేనేమి, పంట బోనస్ సంబంధించిన విషయంలోనే నిన్న రైతాంగం మాట్లాడే అంశాలను బట్టి ఎవరైతే దళారులు, కాంట్రాక్టర్లు, మధ్య దళారులు ఉన్నారో వాళ్ళకు ఆ ధాన్యం అమ్మితే వాళ్ళు 100, 200 తక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆ డబ్బులు ఇస్తారా, ఎగ్గొడతారా, కొంత నమ్మకం లేని పరిస్థితి ఉండే. ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా 2,200 ఏదైతే మద్దతు ధర, దాంతోపాటు మరో 500 రూపాయలు అంటే 2,700 ప్రతి క్వింటాకు ధాన్యానికి ఇస్తామన్న తరుణంలో అక్కడ రైతాంగం అంతా కూడా ప్రభుత్వానికి అమ్మితేనే తమకు బోనస్ వస్తుంది, టెన్షన్గా డబ్బులు అకౌంట్లలో పడతాయన్న ఆశతో వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి, అదేవిధంగా ఐపీకేపీ సెంటర్లలో అమ్మిన పరిస్థితుల్లో ఇప్పటికీ ఆ బోనస్ రాక వాళ్ళంతా ఎదురు చూస్తున్న తరుణం అయితే స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏవైతే 4 గ్రామాలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లానే మనం చూసినట్టయితే మొత్తం 75 మండలాలు ఉండే తరుణంలో కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించి ఇటు జీడబ్ల్యూఎంసీగా ఉండేటువంటి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి హన్మకొండ కావచ్చు, కాజీపేట కావచ్చు, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉండే కిలావరంగాల్ కావచ్చు, వర్ధనపేట మున్సిపాలిటీ కావచ్చు, పరకాల మున్సిపాలిటీ కావచ్చు, ఇటు నర్సంపేట మున్సిపాలిటీకి సంబంధించి ఆ మండలాల్లో కనీసం ఈ పథకాల ఊసు కూడా లేని సందర్భం మనం చూసాము. ఇక మిగతా మండలాలకు సంబంధించి మనం చూసినట్టయితే ఆయా గ్రామాలు ఏవైతే పైలట్ గ్రామంగా తీసుకున్నటువంటి గ్రామాలకు సైతం ఇవాళ రైతు భరోసా పడని పరిస్థితి స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఆ రైతాంగం అంతా కూడా ఇప్పటికీ ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎప్పుడు వేస్తారా మా గ్రామాన్ని పైలట్ గ్రామంగా కూడా ఎంచుకున్న తరుణంలో ఎప్పుడైనా పడతాయన్న ఆశతో ఎదురు చూస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా నిన్న రైతులు మనతో మాట్లాడిన సందర్భంలో యాసంగి సీజన్ కావడంతో ఎండలు పెరుగుతూ ఉన్న పరిస్థితి, కరెంటు కోతలతో ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్నాము, పంటలకు నీళ్లు రాని పరిస్థితి కనిపిస్తూ ఉందని రైతాంగం అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పాలకుర్తి వైపు కావచ్చు, ఇటు మహబూబాబాద్ వైపు కావచ్చు, పంటలు ఎండిపోయే ప్రమాదంలో రైతులు ఉన్న సందర్భంలో ఇవాళ ప్రభుత్వం వాళ్ళని పట్టించుకునే పరిస్థితి కూడా మనకు కనిపించడం లేదు. ఇది రైతాంగానికి సంబంధించిన పూర్తి స్థాయి ఇబ్బందులుగా మనం చెప్పాలి. స్వేచ్ఛ పూర్తిగా ఇటు రైతు భరోసాకు సంబంధించి కూడా ఎకరం వరకు వేసాము, వేస్తున్నాము, వస్తున్నాయి, అకౌంట్లలో పడుతున్నాయి, మీకు మెసేజ్ల రూపంలో టింగ్ టింగ్ మని మోగుతాయని చెప్పిన హామీలన్నీ కూడా ఇవాళ నీటి మూటలు అయ్యాయని చెప్పి రైతాంగం అంతా భావించే తరుణంలో వాళ్ళంతా
ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. మార్చి 30 వరకు డెడ్ లైన్ పెట్టిన తరుణంలో రైతాంగం కొంచెం ఓపికగానే కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఆ 30 తర్వాత ఎలా ఉంటుంది, 30 లోపు అంటే ఇవాళ ఫిబ్రవరి 15 ఫిబ్రవరి మధ్యకు వచ్చింది కాబట్టి ఆ పథకానికి సంబంధించి కూడా ఇప్పటికల్లా ఒక 30-40% పూర్తి కావాల్సి ఉండే ఆ పరిస్థితి స్పష్టంగా గ్రామాల్లో లేదు. రైతాంగం అంతా కూడా తీవ్ర ఆగ్రహంలో అయితే ఉన్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. స్వేచ్ఛ రైట్ రవికాంత్.